అందరికీ నమస్కారాలు. నా పేరు దేనమైన సైదులు యాదవ్. నా గ్రామం ఉట్కూరు, మండలం చాలిగౌరారం, జిల్లా నల్గొండ, తుంగతుర్తి నియోజకవర్గం అది. మా ఎమ్మెల్యే మందల సామేలు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేను 10th చదివిన, 7th దాకా గవర్నమెంట్ స్కూల్ చదివిన, మళ్ళీ 7th నుంచి 10th దాకా జ్ఞానజ్యోతి స్కూల్ చదివిన. అప్పటికొచ్చేసి నాకు కొంచెం ఇబ్బందుల వల్ల చదువు బంద్ చేసి యథావిధిగా నేను మోటార్ ఫీల్డ్కి వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా వచ్చేసి వ్యవసాయం చేసుకుంటా రాజకీయాలకు రావాలి, ప్రజలని కొంచెం ఇబ్బందులు అవుతుంది, అలా ప్రజలతోటి తిరిగి ప్రయత్నం చేసుకుంటూ ప్రజలను కూడా ముందు స్థాయికి గెలిపించాలని రాజకీయంలో దిగి వ్యవసాయం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందడుగు వేసుకుంటూ ప్రజలతోటి కలుసుకుంటా ఏ మీటింగ్ ఉన్నా ఆధారపడుకుంటా ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి. అంతకుముందుకు మాకు రాజగోపాల్ రెడ్డి ఎంపీ ఉండే, ఆ ప్రజల నుంచి కూడా ఏ మీటింగ్లు ఉన్నా ఎక్కడున్నా ప్రజలతో కలిసిమెలిసి లేకున్నా కానీ అందరిని కలిసిమెలిసి తీసుకొని మీటింగ్లకు హాజరయ్యకుండా పోయేది, సార్ని కలిసేది, నిధులు ఈసారి అంటే మాకు రాజగోపాల్ రెడ్డి కూడా మాకు వాటర్ ప్లాంట్ ఇచ్చిండు. ఉట్కూరుకి మేము పోయి అందరం పోయి అడిగిన వాటర్ ప్లాంట్ ఇచ్చిండు. అదేగా మొన్న మందల సామీలన్న కూడా మాకు గెలవంగానే 5 లక్షల సీసీ రోడ్డు పెట్టిండు. మాకు కూడా ఉట్కూరు గ్రామ పంచాయతీకి సీసీ రోడ్డు పోసిండు. రైతులు ఇబ్బందులు పడుతుర్రని కూడా సీసీ రోడ్డు 5 లక్షల పెట్టిండు. అది గంగదమ్మ గుడి నుంచి అటు పైకి. నేను చూసుకుంది రాజకీయం చూసుకుంటూ వస్తుంటే ఈ ఊళ్ళో సర్పంచులు కూడా చూసుకుంటూ వచ్చేసిన. ఇట్లా చూసుకుంటూ వచ్చేసినాక ఇట్లా చూసుకుంటుంటే ఒక పెద్ద మనిషి కూడా పార్టీలో తిరుగుతున్నారు కాబట్టి నేను కూడా తిరగాలన్నా అని అనుకున్నా. నవీన సుధాకర్ అన్న అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేస్తుండు. ఆయన కూడా పోతుంటే నేను కూడా పార్టీలో నేను కూడా వాళ్ళకన్నా కొంచెం మంచిగా ఎదగాలి, వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు మంచిగా చేస్తారు పనులు, వాళ్ళలాగా నేను కూడా చేసుకుంటా ప్రజలతోటి కలిసిమెలిసి ఉండాలని పార్టీలో చేరుకుంటా నా ముందస్తుల్లో ఎట్నే మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజలతోటి మంచి కలిసిమెలిసి ఉండాలి, ప్రజలకు ఏదున్నా అండాదండాగా తండ్రిలా కొత్త అయ్యేలక్క ఉండాలని ఆ బహానతోటి వాళ్ళకు ఇప్పటికి కూడా సొంతంగా కూడా ఫండ్ చేసుకుంటూ వస్తున్నా. రాజకీయాలకు రాగానే పెద్దలు రాజగోపాల్ రెడ్డి సార్ కాడికి కలిసినాం. రాజగోపాల్ రెడ్డి సార్ రాగానే ఇట్నే ఖర్చు మంచిగా ఇట్నే ఉండి ఇట్నే మంచి కష్టపడి మంచిగా మా లెక్కన ఎదిగండి, ప్రజల కోసం ఏ ఆయన ఉన్నా తీసుకొచ్చి మా కాడికి చెప్పండి, మేము చూసుకుంటే ఏ ఆయన ఉన్నా వాళ్ళకి ఆపద అయినా ఏదైనా మేము చెప్తాం. ఆపదకి నీకు ఏ సాయం అయినా మేము చేస్తుంటాం, వాళ్ళని ప్రజలకు నువ్వు ఆదుకోవాలా, మమ్మల్ని మేము ఆదుకుంటాం, మీకు ఏది ఉన్నా కానీ మేము ఉన్నాం, ప్రజలకు మీరు ఉండాలి, మీకు ప్రజల దండు ఉంటే మేము అందరం ఎంత సేపు అయినా ఎంత అయినా మీ ప్రజలు మనం సంతోషం పెట్టి పార్టీని కాపాడుకొని గెలిపించాలి. సోనియమ్మ ఫోన్ చేసినా మన అందరి దండాలతో సోనియమ్మ ఖచ్చితంగా కాపాడుతుంది, రాహుల్ గాంధీ కూడా కాపాడతారు. పార్టీ ఎటుబడి ముందుకు ఎప్పుడు ఎన్ని రోజులైనా ముందుకు పోవాలి, కానీ ప్రజలను కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు, ప్రజలతోటి అందరూ కలిసిమెలిసి ఉండి పార్టీని గెలిపించుకోవాలి, ప్రజలు బాగుంటేనే మనం బాగుంటాం అని పెద్దలు చెప్పుకొచ్చిన ఇట్నే ఆరు ద్వారా ఇట్లా జరుపుకుంటా ఇప్పటికి కూడా కొనసాగుకుంటా అయిపోయినా. అలాగనే నేను అన్నాక ఇట్లా వార్డు నెంబర్ అవుతుందంటే మీకు ఏదున్నా నేను చూసుకుంటాను కూడా నాకు కూడా సాయం చేసిండు సార్ రాజగోపాల్ రెడ్డి సార్. నాకు కూడా కొంచెం సాయం చేసిండు. నా భార్య 2019లో పోటీ చేసింది, ఆ నుంచి మళ్ళీ 2023లో మొన్న 2024లో మార్చి 10కి మాది అయిపోయింది డేటు. ధనమైన కవిత వార్డు నెంబరు, నేను అలా భర్తని. మా సత్యవాన్ ద్వారా మంచిగా పనులు ధనమైన కవిత ద్వారా మంచిగా పనులు చేసినాం. గెలవంగానే మా సొంత నిధులతోటి కూడా పని చేసి సొంతంగా రైతులని ప్రజలని ఇబ్బంది పెట్టకుండా మేము మా వార్డు నెంబర్లో 4వ వార్డు నెంబర్ మాది. మా దాంట్లో మొత్తం ఏఆర్ కార్డ్కి మంచిగా సీసీ రోడ్లు అయినా మట్టి రోడ్లు అయినా మంచి తేడాగా పోసేసినాం. మట్టి రోడ్లు ఒక 5-6 ఉంటే గుంటలు ఉండే అంతకుముందు కూడా. మా సత్యమాన గెలిచిన తర్వాత ఒక 100 టిప్పులు మాకు 3 ట్రాక్టర్లు ఉంటాయి, మా తమ్మింది నాది మా బొమ్మడిది. 3 బండ్లతోటి మా 3 బండ్లతోటి మట్టి పోసి కూడా ఇప్పుడు కూడా నేను బిల్లు తీసుకోలే. ప్రజలు చల్లగా ఉంటే నేను చల్లగా ఉంటాను. ఇప్పుడు కూడా నాకు కూడా మా గురువు గారు రాజగోపాల్ రెడ్డి సారు గారు, వెంకటరెడ్డి సారు గారు కూడా ప్రజలకు అండదండలు నువ్వు చల్లగా ఉంటే వాళ్ళు మంచిగా నీకు ఎప్పుడైనా నువ్వు గెలుస్తావు తమ్మి, నువ్వు ఎట్లా ఉన్నా అట్లా వాళ్ళ ప్రజల్ని మంచిగా కాపాడుకోవాలి, ప్రజలే నీకు దిక్కు, మన ఓళ్ళు ఉండదు, కష్టపడేది మనమే, ప్రజలు కష్టపడితేనే మన పేరు వస్తుంది. మీరు కూడా ప్రజలను అన్నదండాలు ఉండి కాపాడుకుంటూ రావాలి, ఆపతానికి ఆదుకోవాలి అని మా గురువుగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు రాజగోపాల్ రెడ్డి సార్ గారు చెప్పారు. ఇట్లా వాళ్ళ ఆధారంలో ఇట్లా నడుచుకుంటా ఇప్పటి వరకు ఈ పార్టీ నేను ఇప్పటికీ మా నాన్న 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో, నేను నా చిన్నతనాల నుంచి కూడా ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మా నాన్నగారి పేరు దేనమైన సత్యనారాయణ యాదవ్.
మా నాన్న 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండు, నేను 20 అప్పటి నుంచి కూడా నేను పార్టీ ఇంతవరకు వెళ్ళబోలు చిన్న పిల్లగాని నుంచి కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరిగేది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నాకు చాలా ఇబ్బంది జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇడిచి కూడా పోలే. నేను గత 2018 నుంచి 2024 దాకా మార్చి దాకా మేము వార్డు నెంబర్లో మా సత్మని అని గదర్ కిషోరు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండు. ఎట్లా అంటే సర్పంచ్ ఏమలింగ అంటే ఆయన వచ్చి గెలిచి కాంగ్రెస్ అంతకుముందు టీఆర్ఎస్ల నుంచి ఉండి వచ్చి నెల రోజుల టీఆర్ఎస్లో ఉండి నెల రోజుల్లో మళ్ళీ వచ్చి కాంగ్రెస్లోకి వచ్చి నెల రోజుల్లో కాంగ్రెస్లో గెలిచి నెలే రోజులలో మళ్ళీ టీఆర్ఎస్ జెండా కప్పుకొని మమ్మల్ని 6 వార్డు నెంబర్లను ఇబ్బంది పెట్టి మేము పెట్టిన నిధులు కూడా అడ్డం వచ్చుడు, ఏ పని చేస్తున్న పని చేయకుండా పోర్టు ఫైనాన్స్లో డబ్బుల వల్ల వీళ్ళ డబ్బుల వల్ల మీరు ఎందుకు చేస్తారు, మీరు చేయొద్దు, ఏదున్నా మేమే చేస్తాం, అధికారం మాదే కాబట్టి మేమేం చేస్తాం, మీకు చేయాలి అవసరం కూడా లేదని చాలా ఇబ్బందిగా జరిగింది. నేను ఒక 7-8 లక్షలు పెట్టుకొని పార్టీ కోసం ఎట్లా కష్టపడుకుంటూ ఉన్న ప్రజలతోటి కూడా ఇది ప్రజలే చెప్తారు, ఊట్కూరు ప్రజలే చెప్తారు. ఎవరు నిజాయితీ మనిషి దేనమైన సైదులు యాదవ్ నిజాయితీ మనిషి, కాంగ్రెస్కి టీఆర్ఎస్కి అమ్ముడు పోతాడా, కాంగ్రెస్కి అమ్ముడు పోతాడు, ఏ పార్టీకి అమ్ముడు పోతాడో అనేది ప్రజలే చెప్తారు. నేను ఇంతవరకు ఏ పార్టీకి అమ్ముడు పోలే. నన్ను గదర్ కిషోర్ అంటే ఆయన ఊట్కూరు సర్పంచ్ అంటే చాలా ఇబ్బందులు పెట్టరు. ఊట్కూరు సర్పంచ్ పేరు ఏమిలి లింగయ్య. ఊట్కూరు సర్పంచ్ పేరు ఏమిలి లింగయ్య. ఆయన సర్పంచ్ అయినాక వార్డు నెంబర్ మీ నిధుల గురించి వాడితే సైన్ డ్రైనేజ్ కాలువల గురించి అడుగుతుంటే ఇబ్బందులు పెట్టి SC/ST కేసుకు పెట్టించిండు, అటెండ్ మటలు పెట్టించిండు, చెప్తే ఇంటలేడని నన్ను చాలా ఈ విధంగా బెదిరించురు. కాల్ రికార్డులు కూడా ఉన్నాయి నా దగ్గర. బెదిరించిన కొడుకు బెదిరించిండు, తండ్రి బెదిరించాడు, ఏడబడతాడు చంపుతాను కూడా బెదిరించారు. వాళ్ళకు నేను యథావిధిగా వ్యక్తిగతంగా ఏరే తీరుగా పనిచేస్తున్నానని సీడ్గా మన గ్రామ పంచాయతీ నిధులు వస్తే ఆ లెక్కకు అడుగుతుంటే నా మీదకి దాడి కూడా దిగిర్రు. నేను కూడా చెప్పిన మీరు చేసేది పద్ధతి కాదు, 6 వార్డు నెంబర్లు ఉండరు, మీరు గెలిచిండ్రు అలా ఒక నెల రోజులు అల్లకి వెళ్ళిపోయారు, ఇలా వార్డు నెంబర్లు ఎంతమంది ఉన్నారు 6 వార్డు నెంబర్లకు వాళ్ళకు తలా ఎంతమంది ఖర్చు పెట్టరు, వాళ్ళకు కూడా కొంచెం సీసీ కాలువలు వేయాలి, డ్రైనేజ్ కాలువలు ఇస్తే వాళ్ళు కూడా సంతోషంగా పడతారని నేను చెప్తే నువ్వేంట్రా అని చెప్పేదని కూడా నన్ను చాలాసార్లు కూడా బెదిరించారు. ఊళ్ళో గ్రామ ప్రజలు ముందే నాకు గొడవలు అయినాయి, కేసులు పెట్టారు. ఇది పెద్దగా పోయింది. CI ఇచ్చిండు, DSP వచ్చిండు, DSP కాడ కూడా ఉంది. నా కేసు కూడా ఇప్పటికి కూడా నడుస్తుంది, అటెండ్ మర్డర్ కేసు. మన మందల సమీల్ గారు గెలవంగానే CMR ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టంగానే సార్ ఈ పద్ధతి సార్ నా మీద కొంచెం కేసులు ఉన్నాయి, మీరే చేసి దయచేసి కొంచెం దీన్ని మాట్లాడాలి సార్, మీరంటే నేను చూసుకుంటా తమ్మి, నీకు ఏదైనా నేను చూసుకుంటా, కేసుల గురించి అయినా నేను చెప్తా, మాట్లాడదాం తీద్దాం అన్నాం. నేను ఈ SS కేసులు అటెండ్ మర్డర్ కేసులు కూడా మా ఎంకరేజ్ సార్ కూడా చెప్పిన, మా ఎంకరేజ్ సార్ కూడా చెప్తే సార్ కూడా ఓకేరా చూద్దాం మాట్లాడదాం అన్నాడు. సార్ కూడా చెప్పిన, సార్ కూడా చూద్దామన్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి చాలా జరుగుతున్నాయి. మందుల సమయాలు సార్ గెలవడానికి మేము చాలా కృషి చేసినాం. మందుల సమయాల్ గారిని 55,000 మెజారిటీ తెప్పియాలని మీ కాంగ్రెస్ పార్టీ TRSకు వ్యతిరేకించి కూడా మందుల సమయాల్ గారిని గెలిపించినాం. 56,000తో మెజారిటీ గెలిపించినాం. మా గ్రామ పంచాయతీ మెజారిటీ 800 లీడ్ ఎక్కనిచ్చినాం, 800 లీడ్ ఇచ్చేసినాం అని. ఇప్పటికి కూడా మందుల సమయాల్ గారు అన్నగారు కూడా మమ్మల్ని ఊట్కూరు ప్రజలంటే ఆయనకు ఇప్పటికి కూడా అభిమానం ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా మాకు ఏ పని అయినా చేయాలంటే చేసి పెడతారు సారు. ఇప్పుడు కూడా చేస్తాం, మీకు ఏ ఇబ్బందులను అడిగారు తమ్మని అడిగారు. మాకు కూడా మాకు సీసీ రోడ్డు కూడా 5 లక్షలు గెలవంగానే 5 లక్షల సీసీ రోడ్డు కూడా ఒప్పచెప్పిండు. గదర్ కిషోర్ కన్నా మందుల సామేల్ అన్నగారే చాలా కాంగ్రెస్ పార్టీలో మంచిగా వచ్చిండు, చాలా పనులు మంచిగా చేస్తుండు. TRSలో ఆయన ఉష్క దోపిడీ చేసుకుండు గదర్ కిషోర్ అంటే ఆయన. ఇప్పుడు మందల సామేల్ గారు ఇటువాడి ప్రజల నేత కష్టపడి వ్యవసాయం చేసుకుంటా ప్రజలను ఎట్లా కాపాడాలా, ఎట్లా చేసుకురావాలి, ఒక దిక్కున్న నాయకులను చేయాలి, లేనుని నాయకుని చేసుకుంటూ రావాలని మందుల సమీల్ గారు ఉపన్యాసం చేసుకొస్తారు. రైతుల కష్టపడని చూసారు. ఆయన ఉష్క మాఫియా చూసుకొని ఉష్క కింద నీళ్ళు ఉన్నాయని ఆయన చూసుకుంటూ ఎత్తుకుంటూ పోయిండు అని మందుల సమీల్ గారు కష్టపడి వ్యవసాయం చేసుకుంటా ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే నుంచి ఇప్పుడు మంత్రి కూడా అవుతారు. కావాలి మేము అయితే కూడా మా ఊట్కూరు అయిన చాలిగారు మండలం కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇట్లా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా MP అయ్యారు. మేము కూడా చాలా కష్టపడి గెలిపించినాం. మండలం మొత్తం 24 గ్రామ పంచాయతీలు కష్టపడి గెలిపించారు MP గారిని, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అన్నగారిని కూడా. మాకు కూడా సాయం చేస్తున్నారు. ఇప్పటికిప్పటికి ఏదైనా అన్నా కానీ ఏదన్నా చెప్పండి మీకు చేద్దాం, మీకు ఏం బెంగపడకండి అని కూడా భరోసా ఇచ్చేసిండు. చెప్తాను, ఏ పని ఉన్నా మీకు ఏది ఉన్నా ఏ ఆపత ఉన్నా కానీ రారి,
ఫోన్ చేయండి, వచ్చి కలిసి మీ పని మీరు చేయించుకోరి అన్నారు ఈ మాట. మాకైతే ఇప్పుడు సంతోషంగా ఉంది. ఎంపీ గారు మాకు చాలిగారు మండలంలో మాకు దగ్గర ఉన్నాడు కాబట్టి మా చాలిగారు మండలంలో మా చాలిగారు మండలంలో ఉండడంతో మాకైతే ఏ ఆపద అయినా ఏ చీమ చిట్టుకన్నా ఫోన్ చేసినా చామ్యాల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు ఎమ్మటే ఫోన్ ఎత్తాడండి. మాకు చాలు. ఇది ఇలాంటి నాయకులకు ధన్యవాదాలు చాలు మాకు. మందల సామేల్ అన్నగారు కూడా అందరితో కలిసిపోతుండు, ప్రజలతో కలిసిపోతుండు. ప్రజలతోటికి నేను గిట్లా బతకాలి, గిట్లా చేసుకోవాలి, రాజకీయ విషయాలు కూడా చెప్పుకొస్తారు. అందరు ఈ పార్టీ తోటి ఇబ్బందులు కూడా ఏమి ఉండొద్దని కూడా చెప్పుకొస్తుండు. మాకు ఏ ఆపద ఉన్నా కానీ ఫోన్ చేస్తే మాకు మండల పార్టీ సమరం రెడ్డి అధ్యక్షుడు ఆయన ద్వారా కూడా అది ఎత్తనప్పుడు కూడా ఆయన ఫోన్ చేస్తే ఆయన చెప్పిండు, తమ్మిది ఫోన్ ఎత్తలే నేనే రిటర్న్ చేసినాను కూడా చెప్తాడు. మా కందాల సమరెడ్డి మండలపాటి అధ్యక్షుడు ఆయన ద్వారా కూడా పనులు మాకు ఏదన్నా ఆపద ఉన్నా ఆయన కూడా ఆయన జైలు ఏడలా ఫోన్ ఎత్తనప్పుడు ఆయన చేసి పనులు ఆయన ఫోన్ చేసిండు, తెలుసుకో కొంచెం ఏమిటికో అని సమరం రెడ్డి అన్న గారు మళ్ళీ మాకు ఫోన్ చేసి ఏం తమ్మి ఇట్లా చేసినామంట ఎమ్మెల్యే గారికి అంటే ఇది ఆపద అన్న అంటే ఓకే తమ్మి నేను మాట్లాడినా చేస్తారంట, నీకు ఏది ఉన్నా చెప్పు నాకు నేను చేస్తా, సార్కి చేసిన ఒకటే నాకు చేసిన ఒకటే సార్ అని మన మండలపాటి అధ్యక్షుడు సమరెడ్డి గారు అన్నగారు అన్నారు. నాకైతే ఇప్పటి వరకు అయితే మందల సమేల్ అన్నగారు నాకు ఎస్ఎస్ కేసులు చాలా కేసులు ఇప్పటికి నా మీద 2 కేసులు ఉన్నాయి. అటెండ్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్ఎస్ కేసులు పెట్టారు. తీసేయాలని మందల సమేల్ అన్నగారిని కోరుతున్నాను. నాకైతే ఎమ్మెల్యే మందల సమేల్ గారు అన్నగారు, ఎంపీ చామల కొమరెడ్డి అన్నగారు నాకైతే ఖచ్చితంగా సపోర్ట్ పక్కా ఉంటుంది. ఎత్తేయాలనే కదా ఇప్పటి వరకు ఇప్పుడు ఎత్తేసి నన్ను కొంచెం కాపాడాలని కోరుతున్నా. ఎందుకు కేసులు ఉన్నాయి కదా, టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసి అరాచకాలు చేసి నా మీద నన్ను బెదిరింపులు ఎన్ని చేసినా నేను అమ్ముడు పోలే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అమ్ముడు పోలే. ఖచ్చితంగా పార్టీ కోసం పని చేసుకుంటా, నా సొంత నిధులతోటి సొంతంగా కష్టపడుకుంటా, ఏ ఆపద కష్టం ఉన్నా చీమ చిట్టుకున్నా కానీ అందరి కాడిపోయి అందరి అందాలతో కలిసిమెలిసి చూసుకుంటా. టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకున్నా కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ లేకున్నా కానీ, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ లేకున్నా కానీ టీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముడు పోకుండా కాంగ్రెస్లో అట్నే ఉన్నా నేను. ఇప్పుడు 6 గ్యారెంటీలు అయితే మంచిగానే అమలు అయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అరాచకాలు ఎక్కువైనాయి, భూ కబ్జాలు ఎక్కువైనాయి. కాంగ్రెస్ లాంటి ఇలాంటివి లేవు. ఈ అరాచకాలు అయితే ఈ కాంగ్రెస్లో లేవు. అందరు మనమే అంత ఈ పార్టీలో ఏ పార్టీ బయట నుంచి బీఆర్ఎస్ నాయకులు వచ్చి కాంగ్రెస్లో చేరినా కానీ చేర్పించుకున్నా కానీ ఏడున్నో వాళ్ళుండరు. కానీ ఇప్పటి వరకు అలాంటి కబ్జాలు భూ కబ్జాలు ఎలాంటివి లేవు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక కొంచెం ప్రభుత్వం అయితే మంచిగానే చేంజ్గా అయింది. 6 గ్యారెంటీ బీఆర్ఎస్ పార్టీలు ఏమంటారు అంటే ఆల్రెడీ చేయరు అని అనుకొస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. ఆల్రెడీ గ్యాస్ చేసింది, ఉచిత కరెంటు చేసింది, రుణమాఫీ అయింది, రైతులకు రైతు బంధు వేస్తున్నాడు ముఖ్యమంత్రి సార్ గారు రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. ప్రజాపాలన మా గ్రామ పంచాయతీ నిర్ణయించారు. ఇంటింటికి డోర్ టచ్ చేసుకుంటా రాసుకుంటా పోయారు. మాకు రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, మా ఊటుకూరులో అయితే రేషన్ కార్డు మీదనే ఎక్కువ ఉండరు. ఎందుకంటే రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే రోగాలు జ్వరాలు గిరాలు యాక్సిడెంట్లు ఇవి జరిగినప్పుడు రేషన్ కార్డు మీద ఆరోగ్యశ్రీ కార్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నాలాంటి ఉన్న వాళ్ళకైతే యథావిధిగా సెట్ అయిపోతుంది, లేని వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఇబ్బంది అండి. ఊటుకూరలో అయితే ఏంది, ఏ గ్రామ పంచాయతీ అయినా చాలా ఇబ్బంది అండి. ఇల్లులు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు కావాలి, రేషన్ కార్డులు కావాలి, ఇదే ఒకటి ఉందండి. ఇది ఏమంటే ఇల్లులు ఖచ్చితంగా వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది లేని వాళ్ళకు. కొందళ్ళకు భూమి ఉన్న వాళ్ళకు అటు ఇటు అప్పులు గిప్పు చేసుకొని కట్టుకుంటారు. అసలు భూమి లేని వాళ్ళు బతకాలన్న చాలా ఇబ్బంది ఉంది. నాకు 1,40,000 రుణమాఫీ అయిందండి. అంటే ఏమంటారు అంటే ఇప్పుడు గ్యాస్ కొందరికేమో డబల్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకేమో కాలేదండి. ఒక సింగిల్ రేషన్ కార్డులు ఉండి తండ్రిదండ్రులు కొడుకులు వేరే ఉన్న వాళ్ళ వరకు అయితే అయినాయండి, వేరే ఉన్న వాళ్ళ వరకు అయినాయి అని యథావిధిగా ప్రతి ఒక్కరికి అయితే రుణమాఫీ, గ్యాస్ సిలిండరు, ఏ కరెంటు బిల్లు ఖచ్చితంగా అయినాయండి. మన తాజా సర్పంచులు ఏమెల్లింగయ్య పరిపాలన అంత ముందుకు ఎట్లా ఉందో అట్లా ఉందండి. ఏమంతా చేయలే. బీఆర్ఎస్ పార్టీ వచ్చి సర్పంచులు కూడా అంతా రుదుగా తిన్నారు. కానీ గవర్నమెంట్ సొమ్ము కానీ ఏ పని ఏడ చేసిన బుట్ట ఏడ చేసిన తట్ట అన్నీ ఉంది, ఏం చేయలేండి. ఇప్పుడు కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచే గ్రామ పంచాయతీ బిల్లులు పోయినా ఏదైనా గవర్నమెంట్ గొప్ప చెప్పారు. ఇప్పుడు ఇది మంచిగా ఉందండి. ఇట్లనే ఉంటేనే బెటర్ అండి మాకు తెలిసిన వరకు అయితే. కులగాలని బీసీలకు ఎటుబడి మాకు దక్కాలి, బీసీ వాళ్ళకు సీట్లు ఇవ్వాలి, బీసీలు కూడా అంతా ఒకటే ఉండాలి, అంతా ఏకమత్తంగా ఉండాలి అని ఉన్నదండి. బీసీ శత్రువులు అయితే ఇంతవరకు అయితే ఎవరు లేరండి. ఇప్పుడు బీసీలు అంటే ఒకటి ఏంటంటే
టికెట్ వచ్చినాక కొందరు పార్టీలు బీసీ వాళ్ళు టీఆర్ఎస్లో ఉండరు, బీసీ వాళ్ళు కాంగ్రెస్లో ఉండరు. వాళ్ళు పార్టీ వారికి వచ్చాక ఈ భేదాలు వేరు వేరు అవుతున్నాయండి. ఇప్పుడు టీఆర్ఎస్లో గౌడ్స్ యాదవ్స్ ముదిరాజులు ఉండరు, కాంగ్రెస్లో యాదవ్స్ ముదిరాజులు గౌడ్స్ ఉండరు. అలా ఏది పార్టీ కాడికి వచ్చే వరకు దోస్తానం ఏది అది వరకు అయిపోతుంది. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్ పోటీ చేద్దాం అనుకుంటున్నాండి. ఎందుకు అనగా అవగాహన నాకు వచ్చింది. ప్రజలతోటి మంచి నాయకుడు అనే ఆలోచన ప్రజల్లో ఉంది నాది. నేను ఆ ఆలోచనలో నేను కూడా ఉన్నా. నాకు ఆ ఆలోచనలో నేను ప్రజలలో ఉన్నా, సర్పంచ్ చేయాలి, గ్రామ పంచాయతీ మంచిగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నా. ప్రజల్లో నాకు కూడా సపోర్టు ఉంది. మీలాంటి మంచి వ్యక్తి మాకు కావాలని కూడా అనుకుంటారండి. ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా అనుకుంటారండి. నేను సర్పంచ్ పోటీ చేసి గెలిచిన తర్వాత ఎమ్మటే 2-3 నెలలనే మొత్తం సీసీ రోడ్లు, రోడ్డు నిర్మాణాలు, ఇంటి రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, ఇల్లులు లేని వాళ్ళు ఇల్లులు అవి ఒక్కటి మొత్తం నాకు అవి చేయాలనిపిస్తుందండి. వాటి వల్ల కూడా కొంచెం పైనుంచి కూడా అందరు ఆలోచించడం చూసి మందల సామేలు అన్నగారు కూడా ఆలోచించి అందరి నిర్ణయాలతోటి దాన్ని కుక్కబెట్టి సెట్టింగ్ ఇవన్నీ టెండర్లు వేస్తారా ఏమేస్తారో దాన్ని ఆలోచనతో పాటు చేయాలండి. బెండ్ షాపులు తీసేస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది. తీసేయాలండి. తీసేసి ఏదో ఒక షాప్ ఒక్కటి ఉంచాలండి. కూరగాయలదైనా జనరల్ స్టోర్లకు ఒక్కటి పెడితే వస్తుంది. అన్నీ చాలామంది పెట్టి విద్యార్థులు చాలామంది బానిస అవుతారు అంటే బానిస వల్ల కూడా చాలా ఇబ్బంది. ఊళ్ళో ఒకటండి వాటర్ అయితే మహాఘోరం ఉన్నాయండి. నీళ్ళు పోయాలంటే నోట్లే చాలా ఇబ్బంది ఉంది. మాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఎంపీ 2009 ఉన్నప్పుడు మాకు చెప్పిండ్రండి. అది గ్రామ పంచాయతీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుందండి. అది వాస్తవంగా అయితే ఒక 5 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు మంచిగా నడిచిందండి. తర్వాతకి వాటర్ వల్ల మొత్తం ఫ్లోరిన్ వచ్చేసి ఆ సామాన్ మొత్తం జంగొస్తున్నాయి. ఎన్నిసార్లు పైనుంచి అధికారులు వచ్చి చూసినా కానీ ఈ వాటర్ సెట్ అవుతలేదండి. ఏదైనా వాటర్ మారుతూనే ఇది నడుస్తుంది అని పైనుంచి వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారండి. నేను సర్పంచ్ గెలిచిన తర్వాత అందుబాటులో ఉంటాండి, ప్రజలతోటే ఉంటాండి. ఇప్పుడు ప్రజలే నన్ను కావాలనుకుంటారు. ఎందుకంటే ప్రజల్లో నేను కష్టపడి నేను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా రోజులు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లేకున్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను కాంగ్రెస్ కార్యకర్తగా ఉండి కష్టపడి పనిచేసిన. టీఆర్ఎస్ వాళ్ళు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ టీఆర్ఎస్లకు నేను పోలే. అది ప్రజలకి ఇరికే. పాలనలోడు సర్పంచ్ అయితేనే బెటరా బాబు అని కూడా ప్రజలు కూడా అనుకొచ్చిరండి. ఇప్పుడు వార్డు నెంబర్ అయ్యి కూడా మా భార్య సత్మనే కవిత వార్డు నెంబర్ అయినా కానీ వ్యవసాయం చేసుకుంటా దీనికి కౌలు 10 ఎకరాలు పట్టుకొని నేను ఇక్కడ ప్రజల మధ్యలోనే బతుకుతున్నా. ఇప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటా ప్రజలనే ఉంటా, ప్రజలతోటే ఉంటా, ప్రజలనే ఉండనండి. ఇప్పుడు కూడా నేను గెలిచినాక తర్వాతకి సిటీ గీటికి నేను ఎక్కడికి వెళ్ళను. ఈ ప్రజలనే ఉంటా, ప్రజలతోటే ఉంటా. దిగిపోయినా కానీ ప్రజల్లో ఉంటా. మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మా ఎంపీ గారు కావచ్చు, మంత్రి కోమటి వెంకరెడ్డి సార్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఆశీస్సులతో సహకారంతో ఖచ్చితంగా నాకు సర్పంచ్ టికెట్ వస్తుందని నమ్మకం ఉందండి. సర్పంచ్గా పోటీ చేస్తా, గెలుస్తా, పార్టీ పేరుని నిలబెడతాండి. గెలిచినాక నేను ఎక్కడ పోను, ప్రజల మధ్యలోనే ఉంటానండి. గెలిచినాక పార్టీ కోసం ప్రజల మధ్యలోనే ఉంటా, పార్టీ కోసం గెలిచినాక పార్టీ కోసం పని చేసుకుంటా ప్రజలనే ఉంటానండి. ప్రజా సేవకుడుగా, ప్రజా నాయకుడిగా ఇక్కడనే ఉంటానండి. మా ఊట్కూరు ప్రజలారా దయచేసి వచ్చే ఎన్నికల్లో నేను సర్పంచ్ చేస్తున్నా. నన్ను దయచేసి మీరు గెలిపించాలని కోరుచున్నానండి. మీరు గెలిపిస్తారని నమ్మకం కూడా నాకు ఉందండి. ఖచ్చితంగా ఊరు బాగా చేస్తాండి. మన చాలిగారు మండలంలో ఊట్కూరు గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా. గత సర్పంచ్ ఏం చేసిరో చూడండి, వాళ్ళ కన్నా ఎక్కువ మంచిగా అభివృద్ధి చేసి చూపిస్తా. దయచేసి ఇది ఒక్కసారి నన్ను గెలిపించండి.